ఒకరి మరణం తర్వాత మనం ఏం మాట్లాడాలి క్రైస్తవ దృష్టికోణం నుంచి చూద్దాం. మొదటిగా మనం గౌరవం ఇవ్వాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఎవరికి తీర్పు తీర్చకండి, మీరు తీర్పు తీర్చబడరని చెప్తుంది. మరణించిన వ్యక్తి మనకి బాగు చేశాడా చెడ్డ చేశాడా అన్నది దేవుడికే తెలియాల్సిన విషయం. మన పని ఆయన ప్రాణానికి గౌరవం ఇవ్వడం. మంచిని గుర్తు చేసుకోవాలి. బైబిల్లో చాలా సందర్భాల్లో మంచిగా జీవించిన వారి గురించి వారి మరణానంతరం మంచి మాటలు చెప్పబడ్డాయి. ఉదాహరణగా దావీదు సౌలు రాజును మనసులో నిందించలేదు, కానీ ఆయన మరణించినప్పుడు ఎంతో గౌరవంగా స్మరించాడు. దోషాలను వ్యాఖ్యానం చేయొద్దు. మరణించిన వారి తప్పులను బయటపెట్టడం బైబిల్ ప్రోత్సహించదు. మనం ఎవరి గురించి అయినా చెబితే అది శ్రద్ధాపూర్వకంగా ఉండాలి. మరణం తర్వాత తీర్పు ఉంది అంటే తీర్పు దేవునికి చెందింది, మనది కాదు. ప్రార్థన చేయాలి, కుటుంబానికి శాంతి చేకూరాలని. బైబిల్ ప్రకారం మృతుల కోసం ప్రార్థన చేసే ఆచారం లేదు, కానీ వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించడం అవసరం. శోకించు వారిని ఆదరించండి, ఇది మన బాధ్యత. మరణం తర్వాత మన దృష్టి నిత్యజీవం. మన శ్రద్ధ ఎప్పుడూ నిత్యజీవంపై ఉండాలి. మరణం మన జీవితానికి అంతం కాదు, అది శాశ్వతత్వానికి ప్రారంభం. అందుకే ఒకరి మరణం మనకు జాగ్రత్తగా ఉండడానికి సంకేతం. మరణాన్ని గౌరవప్రదంగా చూడాలి. క్రైస్తవ విశ్వాసంలో మరణం చివరి కాదు, అది దేవుని సముఖంలోకి ప్రవేశించడం. గాసిప్స్ చేయకూడదు. మరణించిన వారి గురించి ఆరోపణలు, చెడుగా మాట్లాడడం దేవుని దృష్టిలో తప్పు. మన మాటలు ఎప్పుడూ కృపతో నిండినవిగా ఉండాలి. మన మాటల ద్వారా ఇతరుల మనసుకి శాంతి కలిగించాలి. బాధిత కుటుంబాన్ని మరింత బాధించకూడదు. మంచి స్మృతులను పంచుకోవాలి. వారి జీవితం మనకు నేర్పిన మంచి విషయాలు, వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మన బాధను తగ్గిస్తుంది. ఒక కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి చెప్పొచ్చు, ఆయన లేదా ఆమె నాలో దేవుని ప్రేమను ప్రతిబింబించారని చెప్పాలి. నిత్య జీవానికి ఆశను ప్రబోధించాలి. క్రైస్తవులు మరణాన్ని ఓ విజయమని చూస్తారు, ఎందుకంటే యేసు మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించాడు. ఈ భూమిలో మన గమ్యం తాత్కాలికం మాత్రమే, మన నిత్య నివాసం పరలోకంలో ఉంది. కుటుంబానికి ప్రాక్టికల్గా సపోర్ట్ ఇవ్వాలి. వారిని సందర్శించాలి, వారికి అవసరమైన సహాయం చేయాలి. వారి పిల్లలు లేదా వారి అవసరాలపై దృష్టి పెట్టాలి. ఇది ప్రేమను చూపించే మార్గం అవుతుంది. మన సొంత జీవితం గురించి ఆలోచించాలి. ప్రతి మరణం మనకి ఒక రిమైండర్. మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని క్షమాపణను పొందామా, జాగ్రత్తగా జీవిస్తున్నామా లేదా కాలాన్ని సమర్థంగా సద్వినియోగం చేస్తున్నామా అని చూసుకోవాలి. ముగింపుగా, ప్రియులారా, మరణం భయంకరం కాదు, అది విశ్వాసి అయిన వారికి దేవుని సముఖంలోకి అడుగుపెట్టడం. గౌరవంగా మాట్లాడండి, ప్రేమతో ప్రవర్తించండి, నిత్య జీవం కోసం జీవించండి.